తినుడు తిరుగుడు వచ్చుడు పండుడు పని పాట. ఏదో పని అని చెప్పి పైసలు అనుకోడు పోవడం, సినిమాలకి షికార్లకు తిరుగుడు. ఈయన గాడిద మొక్కల చెప్పు. అగో పెదరాయిల లెక్క ఊర్లో పంచాయతీకి లేచిపోతాడు. తోటోళ్ళు ఒక్కొక్కరు నౌకర్లు చేస్తున్నారు. వాళ్ళకున్న తెలివి ఉందర నీ నల్ల ముఖమాడ. అదిగో మళ్ళీ కొనుక్కుతాడు. వారి లేసి నీళ్ళు తేరా, పగల పంట వారా పిల్ల తల్లి లెక్క. పొద్దున్నే ఏం కొట్టుడే బాబు టీవీ సీరియల్ లెక్క. నీ వయసు పెద్ద ఆవిడ రోజు కౌశల్య సుప్రచారామని పూజ చేస్తారు, నువ్వేమో రోజు తిట్ల పురాణాలతో మొదలు పెడతాను. అరే ఇట్లా తిడితే బుద్ధున్నోడు ఎవడన్నా పేరుకు రారే రిపేర్కి వస్తారు. నాకు పనే పాట తిన్నదరక్క పొర్లుకుంటా అరిగించుకుంటాను. ఇప్పుడు నేను ఎవరేమన్నాడని లొల్లి పెడతాను. నువ్వు లొల్లేంద్రా లొల్లి? గ్యాస్ అయిపోయింది. కట్టెలు కిట్టెలు గుట్టకెళ్ళి కట్టెలు తెద్దామని లేదా? పండుగ వస్తుంది కానీ అది చేద్దామని లేదు. లేచినమ్మటి వీధి కుక్కలాగా బయటకు వెళ్తాం. ఇప్పుడు ఏంది కట్టెలు కొట్టాలా? ఆ కొడతలే ఆ కొడతా ఈ కొడతా అని ఇంకా 6 నెలలు లేట్ చేస్తున్నాను. కొన్ని కాళ్ళు ఎరగొడతా. నీ ఆ ఎరగొట్టేదో కట్టెలు ఎరగొట్టవచ్చు కదా. నా కట్టెలు కొట్టుడు తప్పుద్ది, నీకు నా కాళ్ళు ఎరగొట్టడం తప్పుద్ది. ఆ మాటలకే తప్ప పనంతా చేత కాదు కానీ ఊరంతా తిరుగుతావు. ఏమ్మా రాహుల్, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేయాలో తెలియక ఆలోచిస్తాను. రావట్లేదా? చిచి దాని గురించి కాదబ్బా. నువ్వు చీచి అన్నా ఏమన్నా చెప్పు, పర్లేదు, నేను ఏమనుకోను. అది కాదబ్బా, రోజు తినపోతున్నా ఇంట్లో ఖాళీగా పడుకుంటున్నా అని మా అమ్మ జరుగుతుంది. ఏదో ఒకటి సాధించాలి అబ్బాయి 2-3 రోజుల్లో. నేను ఇన్స్టాలో రీల్ చూసినంత ఈజీగా అంటున్నావుగా. నేనేం ఉత్తిగానట్లేదు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసా. వర్క్ ఫ్రమ్ హోమ్ అట, రోజుకి కనీసం 1000 రూపాయలు సంపాదించుకోవచ్చట, 2-3 గంటలు పని చేయాలట. దాని గురించి ఆలోచిస్తాను ఏం చేద్దామని. నీకు ఏమైనా పిచ్చా? ఆయన నమ్మితే అడక తింటావు. అది నాకు తెలుసులే కానీ అసలు ఎలాంటి వర్క్లు ఉంటాయి? ఇప్పుడే తెలుసు అన్నావు కదా. అయినా కష్టపడి పని చేసుకోవాలి, ఎదగాలి అన్నావు కదా. మరి ఇప్పుడు ఆన్లైన్ వర్క్లు ఏమన్నా అవసరమా? దానికి తోడు ఇందులో చాలా తక్కువ మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అర్థం చేసుకోనివే. అదేం లేదులే కానీ ఎలాగైనా ఆన్లైన్ వర్క్ చేసి ఆ తక్కువ మందిలో నేను కూడా నాకంటూ చోటు దక్కించుకుంటా. మరి అదే మరి నాకు మండేది. నీకు బద్ధకం, ఈ పని తప్ప ఇంకో పని చేత కదని చెప్పు నాకు. నువ్వేంటి క్యాన్ పట్టుకుని ఎట్టిపోయినా పొద్దున్నే? అర్థం అవ్వట్లే. లండన్కి వెళ్ళా. ఏంటి ఇంత పెద్ద డబ్బా తోట? మరేం చేద్దాం అబ్బా, కడుపులో గడపెడుకుంది, టైంకి ఏ డబ్బా లేదు. సరే ఏదైతే మనకు ఉపయోగపడేది కావాలి ఆ టైం, కానీ ఈ డబ్బా తీసుకుని వెళ్ళా, మనకు ఉపయోగపడదా లేదా అంతే, అంతవరకే కావాలి మనకి. అవునులే, అదే కరెక్ట్లే. నిన్ననే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇన్స్టాలో ఉంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని నేను నెంబర్ పెట్టాను అబ్బా. వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. అలా అంటే నేను నమ్మద్దబ్బా. సరే నీ ఇష్టం. సరే పోదాం పద. జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు. జంకలెక్కడ జారి మిఠాయా, నీ నాడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో, జంకలెక్కడ జారి మిఠాయా. హలో ఎవరు? హలో సాయా, ఇన్స్టాలో మెసేజ్ చేసింది వేనమ్మా? అవును సార్, నేనే సార్. ఓకే, ఈ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? నీకు ఇష్టమేగా? ప్రాణం సార్. ఈ వర్క్ చేయాలంటే ఆ ప్రాణాన్ని పణంగా పెట్టి చేయాలి. ఆ ప్రాణాలను పణంగా పెట్టాలా? నీకు లీగల్ వర్క్ కావాలా, ఇల్లీగల్ వర్క్ కావాలా? ఎలా కూడా ఉంటుందా సార్? పైసలు ఎక్కువ వచ్చేది ఏదైనా నాకు కావాలి సార్. గుడ్, మధ్యలో చేరాక రాబోదు మరి. లేదు సార్, గెలిచిడే నా టోల్ గేట్ సార్. నీకు ఈ రోజు నుంచి ఇదే ఇంపార్టెంట్ పని, ఇంకేం పెట్టుకోకు. ఇప్పుడు వర్క్ ఏంటంటే సార్ ఒక 5 minutes ఆన్ చేస్తారు, కొద్దిగా ఇంపార్టెంట్ పనులు ఉన్నా.
ఒరే ఈడియట్, ఇప్పుడే చెప్పా కదా నీకు వర్క్ అని ఇంపార్టెంట్ పని ఏమి వద్దని. అంతకన్నా ఇంపార్టెంట్ పని ఏముంది నీకు? చెప్పేదాకా వదిలేదా లేడే. బాత్రూంలో ఉన్నా సార్, ఫినిషింగ్లో ఉంది. 5 minutesలో నేనే కంప్లీట్ అయ్యాక నేనే కాల్ చేస్తాను సార్ మీకు. చీచీ, ఇంతసేపు బాత్రూంలో కాల్ మాట్లాడుతున్నావా? ఆ ముక్క ముందే చెప్తే కాల్ కట్ చేసావునిగా. సరే 5 నిమిషాలు మళ్ళీ నాకు కాల్ చేయి. చాలా ప్రశాంతంగా ఉంది సార్. ఏదైనా బాత్రూమ్కి వెళ్ళకపోతే ఫీల్ కొంచెం లోన్లీ ఉంటుంది సార్. అవన్నీ నాకెందుకు, అర్జెంటుగా మీ ఫ్రెండ్స్ ఇన్స్టా ఐడి మొత్తం నాకు పంపి. ఇన్స్టా ఐడిలా వాడితో పని ఏంటి సార్? ఏంటంటే అర్థమైంది సార్, వాళ్ళ రీల్స్కి వ్యూస్కి ఫాలోవర్స్ పెంచడానికే ఇదంతా. చూసారా సార్, నాకు కన్నీ అలా తెలిసిపోతే 2 నిమిషాలు మీకు మొత్తం డీటెయిల్స్ పెట్టేస్తాను సార్. వీడు చెప్పేది కూడా కాల్ కట్ చేస్తున్నారండి. సెక్యూరిటీ తెలుసు కాబట్టి ఒకసారి రాకేష్కి కాల్ చేస్తాను. హట్ హట్ షప్ షప్ హట్ 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 షప్ షప్ షప్. ఈ కాల్ అయితే ఊర్లో ఉన్న కాల్ అన్నీ మా ఇంట్లోనే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ నుంచి వీడియోస్ వీక్లీ వన్స్ ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే మాకు మీ సపోర్ట్ కావాలి. అండ్ మీ యొక్క అభిప్రాయాలను కొంచెం కామెంట్లో కూడా పెట్టండి. ఏంటంటే వీడియో ఎలా ఉంది అసలు ఏంటంటే మీ యొక్క అభిప్రాయాలు తెలిస్తే కొంచెం కామెంట్ రూపంలో చెప్తేనే మాకు కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ మాకు ఎటువంటి సపోర్ట్ లేకుండా చిన్నగా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే విలేజ్ కంటెంట్లు జస్ట్ చిన్నగా చేస్తున్నాం. అంటే మాకు కొంచెం పల్లెటూరి వీడియోస్, ఇట్లా వాతావరణం ఎలా ఉంటుంది, విలేజ్ కల్చర్ చేద్దామనే ఉద్దేశం మీద చేస్తున్నాం. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క అభిప్రాయాన్ని కొంచెం కామెంట్స్లో పెడితే, అంటే ఎలా ఉందో వీడియో ఏంటనే చెప్తే మీ నెక్స్ట్ వీడియోకి మాకు కొంచెం గ్రో అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఎటువంటి సపోర్ట్ లేకుండా ఓన్లీ చిన్నగా వీడియోస్ చేస్తున్నాం అండ్ అంతా ఓన్గా చేస్తున్నామండి. ఎడిటింగ్ కూడా కొద్దిగా మైనస్ అవుతూ ఉండొచ్చు, మొబైల్లో ఉండొచ్చు. కాకపోతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క పార్ట్ 2 నెక్స్ట్ వీక్ అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్.